మనసులో నిండిన స్వరాలను గొంతు దాటనివ్వకుండా నొక్కేస్తున్నారు. శృతిలయలను ఆలపించాల్సిన వారిని మూగబోయేలా చేస్తున్నారు. లేనిపోని కల్లోలాల సృష్టించి కలలు కన్న జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నారు. నచ్చిన పనిలో దొరికే తృప్తిని వాళ్ళ సంతోషం కోసం దూరం చేస్తున్నారు. నా చేతిలో నెమలీక పెన్నుతో నేను కవిత్వం రాసుకుంటూ ఉండేదాన్ని. కిరణ్ గారిని పెళ్లి చేసుకోమ్మా అని నాన్న చెబితే ఈ పాటల వల్లే మారు మాట్లాడకుండా ఒప్పుకున్నాను. ఎంతో ఆనందంగా తనతో పాటు ఈ ఇంట్లో అడుగుపెట్టాను. తన సంగీత కోవెలలో కావ్యాలను రచించాలనుకున్నాను. తన బాణీలకు నా కవితలను జత చేయాలనుకున్నాను. తాను నేను మురళీస్వరంలా, తాను నేను రాగం తాళంలా జంటగా జీవితం కొనసాగించాలని ఆశపడ్డాను. కానీ నేనొకటి తలిస్తే విధి ఇంకొకటి తలిచింది. ఒకరి కలను నిజం చేసుకోవడం కోసం మరొకరి కలను అంతం చేయాలని చూస్తుంటే అడ్డుపడలేకపోతున్నాను. జీవాన్ని కోల్పోయి బతకడంలో ఏముందన్న జీవితం ఈ విధిరాతకి బలిపశువవుతున్నది నేనా, లేక తన సంగీతానికి దూరం అవుతున్నా ఆయన? ఈ ప్రశ్నలు నా మనసును తొలిచేస్తున్నాయి. ఏం చేస్తే ఆగుతుంది బాధ? ఏం జరిగితే మారుతుంది కథ? అసలు ఆయన ఈ పరిస్థితికి రావడానికి కారణం ఆయన దైవంగా కొలుచుకునే తన గురువు ఆ మురళీ మనోహర్ చౌరాసియా గారే. ఆయన గనక అంతలా విమర్శలు కురిపించకపోతే నా భర్త ఇప్పుడు ఇలా ఆలోచించేవారు కాదు. ఒక కళాకారుని మనసును ముక్కలు చేసిన ఘనత ఆయనకే చెల్లుతుంది. అత్తయ్య గారేమో కొడుకు మనసు అర్థం చేసుకోకుండా ఆయన కళని చంపి ఆ సమాధిపై ఆవిడ తన కళను నెరవేర్చుకునే ప్రయత్నంలో ఘనంగా సంబరాలు చేసుకుంటుంది. బంగారు పంజరంలో చిక్కుకుని ఎంత అందంగా అరిచినా విలువలేని చిలుక పలుకులయ్యాయి నావి. అత్తయ్య గారి అహంకారం కింద ఈ ఇంటి మనుషుల ఆశలు నలిగిపోతున్నాయి. ఆమె మారాలి, మార్చాలి. అదెలా సాధ్యమో ఆలోచించాలి. మురళీ మనోహర్ చౌరాసియా గారికి అమ్మ 25 lakhs చెక్ ఎందుకు ఇచ్చిందో తెలియడం లేదు. అమ్మని అడగాలనున్నా ఎందుకో ఆగిపోతున్నాను. నా సందేహాలని తీర్చేదెవరో గురువుగారిని అడిగితే సరిపోతుంది కదా. హలో, ఎవరు? నమస్కారం గురువుగారు. నమస్కారం. ఎవరు మాట్లాడేది? నేను కిరణ్ని మాట్లాడుతున్నాను. గురువుగారు. ఎవరు? సరిగా గుర్తు రావటం లేదు. అదే గురువుగారు, విద్యాధరి గారి శిష్యుణ్ణి కిరణ్ని మాట్లాడుతున్నాను. చెప్పు బాబు. నా ప్రోగ్రాంకి మీరు ముఖ్య అతిథిగా వచ్చి నేను సంగీతానికి సరిపోను అన్నారు కదా. నాకు ఉన్నది ఉన్నట్టు నిర్మోహమాటంగా చెప్పటం అలవాటు. అలా చెప్పటం వల్ల నువ్వేమైనా బాధపడితే ఏమీ అనుకోకు బాబు. అయ్యే, మీరు సారీ చెప్పడం ఏంటి గురుగారు? మీరు కారణం లేకుండా నన్ను అన్ని మాటలు అనుంటారు కదా. కాకపోతే నాదొక చిన్న రిక్వెస్ట్. మిమ్మల్ని ఒకసారి కలవాలనుకుంటున్నాను, రావచ్చా? ఎందుకు బాబు? నాతో ఏం పని? ఏం లేదు గురుగారు, ఒక 5 నిమిషాలు కలిసి వెళ్ళిపోతాను. అంటే చాలా ఇంపార్టెంట్ పని. దయచేసి కాదనకండి, మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను. సరే, రావచ్చు. థ్యాంక్ యూ గురుగారు. ఇంత హఠాత్తుగా ఇప్పుడు ఎందుకు కలవాలనుకుంటున్నాడు? ఒకవేళ ఆ న్యూస్ రిపోర్టర్ కిరణ్ని కలిశాడా? అన్నీ వివరంగా చెప్పుంటాడా? లేదా తన భార్య నన్ను కలిసిన సంగతి తెలిసుంటుందా? అందుకే నన్ను కలవాలనుకుంటున్నాడా? లేక ఇంకేదైనా విషయం ఉండుంటుందా?
గురుగారు, చూడు కిరణ్, నాకు నీ మీద ఎలాంటి కోపం గానీ ద్వేషం గానీ లేదు. నాకప్పుడు అనిపించింది నేను చెప్పాను. అది నిన్ను బాధించుంటే నన్ను క్షమించు. అయ్యో గురుగారు, మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? నాలో నిజంగా టాలెంట్ ఉండుంటే మీరే నన్ను ఎంకరేజ్ చేసేవారు. లేదు కాబట్టే ఉన్నది ఉన్నట్టు చెప్పేశారు. అందులో మీ తప్పేమీ లేదు. మరి ఎందుకు వచ్చావు? నేను వచ్చింది అందుకోసం కాదు, చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అని వచ్చాను. ఏంటది? మా అమ్మగారు మీకు 25 లక్షల చెక్ ఇచ్చారు. అదెందుకో తెలుసుకోవాలని వచ్చాను. మా ప్రోగ్రాం జరిగిన తర్వాత 2-3 రోజుల తర్వాతే మీరు ఆ చెక్ తీసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే అసలు మా అమ్మ మీకు 25 లక్షలు ఎందుకు ఇచ్చింది? మీరెందుకు తీసుకున్నారు? నిజం చెప్పండి గురువుగారు. ఆ రోజు నీకు సంగీతం రాదని విమర్శించాను. నువ్వెప్పటికీ కళాకారుడివి కాలేవని అవమానించాను. ఆ మాటలకు నువ్వెంత బాధపడ్డావో తెలియదు గాని తన కొడుకు కోరిక నెరవేరటం లేదు అని తెలిసిన మీ తల్లిగారి హృదయం తల్లడిల్లిపోయింది. తన కొడుకు సాధించలేని కలకి విలవిల్లాడిపోయింది. అందుకే నన్ను ఆఫీసుకు పిలిపించి 25 లక్షల చెక్ ఇచ్చి నీకు దక్కని భాగ్యం అర్హులైన వారికి అందాలని, మీ కంపెనీ ఖర్చులతో సంగీతం నేర్పించమని డొనేషన్ ఇచ్చారు. మీలా ఎందరో సంగీత సాధన చేసేవాళ్లు డబ్బుకు వెనకాడకుండా సంగీత సాధన చేయాలనే భావనతో ఆ డబ్బు నాకిచ్చారు. మీ అమ్మగారి గొప్పతనం గురించి ఎంత పొగిడినా తక్కువే. అమ్మ ఎంత మంచిది. కళాకారుడిగా నేను సాధించలేని విజయాలని మిగతా కళాకారులు పొందాలని తాపత్రయపడింది. అమ్మ ఏది చేసినా అదందరికీ ప్రయోజనకరంగానే ఉంటుంది. ఏమాలోచిస్తున్నావు బాబు? గురువుగారు, ఇక్కడికి ఎన్నో సందేహాలతో వచ్చాను. మీరు చెప్పింది విన్నాక నా మనసులో ఉన్న అన్ని అనుమానాలు తొలగిపోయాయి. మా అమ్మ మీద నాకున్న గౌరవం రెట్టింపైంది. నా సందేహాలని తొలగించేసినందుకు మీకు ధన్యవాదాలు. మీరు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను. వెళ్ళొస్తాను గురుగారు. చాలా థ్యాంక్స్ చౌరాసియా గారు. కిరణ్ ఇక్కడికి రాబోతున్నట్టు ముందుగానే నాకు చెప్పి చాలా పెద్ద సహాయం చేశారు. కిరణ్ ఏమడుగుతాడో అని ఊహించి ముందుగానే మనం మాట్లాడుకోవడం బాగా కలిసొచ్చింది. కిరణ్ మనసు గాయపడకుండా తనకు అర్థమయ్యేలా చాలా చక్కగా వివరించారు. దీనివల్ల కలిగే ప్రయోజనం చెప్పలేంది. మీరు చేసిన సహాయం చాలా విలువైంది. మీకు ధన్యవాదాలు. అరే, కీ లోపలే మర్చిపోయినట్టున్నానే. మీరు ఎందుకు ఇదంతా చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మీ కొడుకు భవిష్యత్తును పాడు చేయరనే నమ్మకంతోనే నేను ఈ పని చేయటానికి ఒప్పుకున్నాను. తన కలలకి మీరు అడ్డుపడుతున్నా మౌనంగా మీరు చెప్పింది చేశాను. కానీ మీ వల్ల సంగీత ప్రపంచానికి మేలు కలిగేలా మీరు విలువైన సాయం అందిస్తున్నారు. అందుకు మాత్రం మేము మీకు రుణపడి ఉంటామమ్మా. కొన్ని కారణాల వల్ల నేను కూడా ఇలా చెయ్యక తప్పలేదు. అలా అని నా కొడుకు మీద ప్రేమ లెక్క కాదు, కిరణ్ గొప్ప బిజినెస్ మ్యాన్గా ఎదుగుతాడని నా ధీమా. తన ఎదుగుదల తనకి, తన కుటుంబానికే కాక అనేక మందికి మేలు చేస్తుంది. అందులో నాకు ఎటువంటి సందేహం లేదు. గురువుగారు,
గురుగారు ఏమైనా ప్రాబ్లమా? ఏమీ లేదు కిరణ్. కార్ కీస్ మర్చిపోయాను, అందుకే వచ్చాను. అలాగే బాబు. ఏమైంది బాబు? ఇక్కడ మా అమ్మ ఉంది. మీ అమ్మగారు ఇక్కడెందుకుంటారు బాబు? సారీ, అలా అనిపించింది. అమ్మా, మీ అబ్బాయి వెళ్ళిపోయాడు, ఇక మీరు రావచ్చు. ఇక నేను వెళ్ళొస్తాను గురువుగారు. మంచిదమ్మా. గుమ్మం వైపు నుండి వద్దమ్మా, ఇటుపక్క నుంచి వెళ్ళమ్మా. నేను జనగలం న్యూస్ పేపర్లో రిపోర్టర్ని మేడం. మీతో మాట్లాడడానికి వచ్చాను. నాతో మాట్లాడడానికి ఏముంది? కిరణ్ గారి గురించి చౌరాసియా గారు ఆ రోజు ఈవెంట్లో మాట్లాడిన విషయం గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను మేడం. మీరు గుడిలో చౌరాసియా గారితో మాట్లాడిన మాటలు నేను విన్నాను. మీరు కొంచెం సహకరిస్తే ఆ చౌరాసియా గారు చేసిన మోసం గురించి అందరికీ తెలుస్తుంది. నా సహకారంతోనా? నేనేం చేయగలను? ఆ రోజు ఆ చౌరాసియా అంతమంది ముందు కిరణ్ గారిని ఎంత అవమానించారో మీకు తెలుసు కదా. మీకు తెలుసో తెలీదో ఆ సంఘటన మీద నేను ఒక ఆర్టికల్ కూడా రాశాను. నేను చదివాను. అయితే మీకు అదంతా అర్థమయ్యే ఉంటుంది కదా. ఆ రోజు కాన్సర్ట్లో కిరణ్ గారికి జరిగిన అన్యాయాన్ని మీరు ఒప్పుకుంటారా? ఒక కళాకారుడిని అగౌరవపరుస్తూ ఆ చౌరాసియా చేసింది ద్రోహమా కాదా? దీని పట్ల మీ స్పందన తెలియజేయండి చాలు. మాట్లాడండి. మీరు మాట్లాడితేనే కిరణ్ గారికి న్యాయం జరుగుతుంది. మీరెందుకు ఇక్కడికి వచ్చారు? సార్, నేను ఒక రిపోర్టర్ని. మీకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఒక ఆర్టికల్ రాశాను. ఇంకొంచెం డీటెయిల్స్ తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చాను. ఉషా, ఎవరిని అడిగి ఇంటికి రిపోర్టర్ని పిలిపించావు? నేనేం పిలవలేదండి, ఆయన వచ్చారు. అబద్ధం చెప్పకు. అతను నీకు ముందే తెలుసు. నీకు తెలియకుండానే ఆ న్యూస్ ఆర్టికల్ తీసుకొచ్చి నాకు ఇచ్చావా? ఆవిడకేం తెలీదండి. నేను వచ్చింది మీ ఇంటర్వ్యూ కోసమే. ఆ రోజు ఆ కాన్సర్ట్కి మీరు కూడా వచ్చారని నాకు తెలుసు. ఇప్పుడు మీ సహాయ సహకారాలు ఎవ్వరికీ అవసరం లేదు. దయచేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. అది కాదు సార్, ఆ రోజు మీ గురించి. ఇక చాలు. ఆ రోజు జరిగింది అందరికీ తెలుసు. కొత్తగా మీరేం చెప్పనవసరం లేదు. ఆ విషయం మీద నాకు పూర్తి క్లారిటీ ఉంది. ఇక మీరు వెళ్ళొచ్చు. అది కాదు సార్, నేను చెప్పేది. నాకు కోపం తెప్పించొద్దు. నా పర్మిషన్ లేకుండా నా ఇంటికి రావడమే పొరపాటు. ఇంకా వాదిస్తే మీకేం మంచిది కాదు. ప్లీజ్.
ఏవండి? నువ్వు ఆ రిపోర్టర్ కలిసి గురువు గారి పరువు ఎలాగైనా తీయాలని కంకణం కట్టుకున్నారా? అది కాదండి. నేను వద్దు కాదు అని చెప్పినా వినకుండా నీకు నచ్చిందల్లా చేస్తూ పోతున్నావు. ప్రేమిస్తున్నాను కదా అని ప్రతిదీ భరిస్తూ పోతాను అనుకుంటున్నావా? ఆ రిపోర్టర్ ఆ రోజు మన కాన్సర్ట్కి రావడం నేను చూశాను. అతను రాసిన న్యూస్ ఆర్టికల్ నువ్వే నాకు తీసుకొచ్చి చూపించావు. గుర్తులేదా? ఇంకా అతను నీకు తెలియదని అబద్ధం చెప్తావా? ఆ రిపోర్టర్ని ఇంటికి పిలిపించి ఇంటర్వ్యూ ఇచ్చి ఎవరి పరువు తీయాలనుకుంటున్నావు? నువ్వు చేస్తున్న పని వల్ల మన ఇంటికి ఎంత తలవంపులు తెచ్చేదానివో నీకు అర్థమవుతుందా? అమ్మ పరువు, ఈ ఇంటి పరువు, గురువు గారి పరువు ఒకేసారి తీయాలని డిసైడ్ అయ్యావా? నేనెందుకు మన ఇంటి పరువు తీయాలని చూస్తానండి? అలాంటి ఉద్దేశం నాకెందుకు ఉంటుంది? నిజంగా నేనేం చేయలేదండి. అతనెవరో కూడా నాకు సరిగ్గా తెలీదు. నేను చెప్పేది నిజమండి. జరిగేదంతా కంటి ముందు కనిపిస్తూ ఉంటే ఇంకా నీ మాటలు ఎలా నమ్మాలి? అసలు మీకు ఏమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇంకా మాట్లాడి నీ మాటల మీద నమ్మకం, నీ మీద గౌరవం రెండూ పోగొట్టుకోకు. అయినా నేనెప్పుడో వదిలేసిన విషయాల్ని ఇప్పుడు తీసుకొచ్చి ఎందుకు ఇష్యూ చేస్తున్నావు? అసలు నీకేం తెలుసు? నేను ఆయన్ని కలిశాను. ఆయనే స్వయంగా అమ్మ గురించి గొప్పగా చెప్పారు. అమ్మ కళాకారులకి చేసిన సహాయం గురించి ఎంత చెప్పినా తక్కువే అని పొగిడారు. ఎవరో తెలియని వాళ్ళకే అంత చేస్తున్న అమ్మ కన్న కొడుకునైన నా గురించి ఎంత ఆలోచిస్తుంది? నీకు ముందే చెప్పాను, అమ్మ ఏం చేసినా నా మంచి కోసమేనని. 25 లక్షలు డొనేషన్ ఇచ్చి కూడా ఎవ్వరికీ తెలియనివ్వలేదు. అంత గొప్ప మనసు మా అమ్మది. అత్తయ్య గారు 25 లక్షల డొనేషన్ ఇచ్చినా ఏ పబ్లిసిటీ లేకుండా దాచారంటే ఏమని అర్థం చేసుకోవాలి? షడాప్! మా అమ్మని అనుమానిస్తున్నావా? మా అమ్మ గురించి ఇంకొక మాట నీ నోటి నుంచి వచ్చినా నేను ఊరుకోను. అమ్మకి ఎప్పుడో తెలుసు నేను మ్యూజిక్లో రాణించలేనని. అందుకే నన్ను హెచ్చరించింది. నాకు ఏ ఫీల్డ్ సెట్ అవుతుందో, నేను ఇందులో రాణించగలనో అమ్మకి బాగా తెలుసు. అందుకే నన్ను బిజినెస్లోకి తీసుకెళ్ళింది. అలాంటి మనిషిని అర్థం చేసుకోవడం మానేసి అవమానిస్తావా? రే కిరణ్, ఎందుకురా ఉషా మీద అలా అరుస్తున్నావు? తను తప్పు చేసింది కాబట్టే అలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుంది. ఎవరైనా తప్పు చేస్తే కూర్చోబెట్టి తప్పును సరిదిద్దుకునేలా మాట్లాడాలి. ఇంకోసారి అలాంటి తప్పులు జరగకుండా చూసుకోమని, జాగ్రత్త పడమని చెప్పాలి. అంతేకాని ఇలా అరిస్తే సరిపోతుందా? చిన్న పిల్లలైతే అలాగే చెప్పాలి, కానీ ఎదిగిన వాళ్ళు తప్పు చేస్తే ఇలాగే నిలదీయాలి. అరిస్తే సమస్యలు తగ్గిపోవురా, ఇంకా ఎక్కువ గొడవలు జరుగుతాయిరా. ఆ మాత్రం తెలీదా నీకు? మనిషి అన్నాక తప్పులు చేయటం సహజంరా. కాస్త ఓర్పు సహనం ఉండాలిరా. 1-2 సార్లు తప్పు చేస్తే అలాగే చెప్తాం, కానీ పదే పదే అవే తప్పులు చేస్తూ ఉంటే ఇలాగే చెప్పాల్సి వస్తుంది. అమ్మ చేసిన గొప్ప పనులు అర్థం చేసుకోకుండా తప్పుగా మాట్లాడుతుంటే కోపం రాక హ్యాపీగా ఫీల్ అవ్వాలా? చూడమ్మా ఉషా, పచ్చకామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగానే కనిపించినట్టు కిరణ్ ఇప్పుడు వాళ్ళ అమ్మ మీద అపారమైన నమ్మకంతో ఉన్నాడు. ఇలాంటప్పుడు తన గురించి ఏం చెప్పినా వినకపోగా తిరిగి ఇలాగే మన మీద విరుచుకు పడతాడు. వాడు ఆ గుడ్డి నమ్మకంలో ఉన్నంత వరకు మనం ఏం చేసినా తప్పుగానే ఉంటుందమ్మా. ఏదో ఒకరోజు వాడికి అసంతృప్తి కలిగిన నాడు వాడే నీ ఓదార్పు కోసం వస్తాడు. అప్పటిదాకా ఓపిగ్గా ఎదురు చూడటమే. నువ్వేమీ బుర్రలో పెట్టుకుని మనసు పాడు చేసుకోకమ్మా. వెళ్ళమ్మా, సమయం వచ్చినప్పుడు అన్నీ అవే సర్దుకుంటాయి. ఇంకేం ఆలోచించుకో. అమ్మ మాటే వేద మంత్రంలా భావించే కొడుకు ఈ రోజుల్లో కూడా ఉన్నందుకు సంతోషంగా ఉంది. కానీ తన తల్లే దైవమని, తన తల్లి చెప్పిందే వేదమనే భ్రమలో తనను తాను కోల్పోయి ప్రవర్తిస్తుంటే బాధగా ఉంది. తల్లిని ప్రేమించడం, తల్లి మనసును అర్థం చేసుకోవడం, తల్లి మాటకు గౌరవిస్తూ ఆమె ఆశయాల దారుల్లో తాను కూడా నడవడం తప్పు కాదు. కానీ ఆ భావనే పూర్తిగా నిండి తన ఆలోచన విధానాన్ని, స్వభావాన్ని పూర్తిగా కమ్మేస్తుంటే
తను ఇంకా తెలుసుకోకపోవడం చాలా బాధగా అనిపిస్తుంది. ఆయన నాపై కోప్పడటం నేను ఇప్పటి వరకు చూడలేదు. అసలు ఆయనలో ఇంత కోపం ఉంటుందని నేను ఊహించలేదు. అమ్మంటే ప్రాణంగా ఉండే ఆయన వెన్నలాంటి మనసు ఆవిడ్ని చిన్న మాట అన్నా రాతి బండలా కఠినంగా మారిపోతుంది. రండత్తయ్య. నేనేం చెప్పాను, మీరేం చేశారు? మెనూ చెప్పాను కదా. వాళ్ళనేం అనకండి అత్తయ్య. ఈరోజు వంటలన్నీ నేనే చేశాను. అసలు దీనిలో హెల్దీ ఫుడ్ ఏమైనా ఉందా? అంతా నూనెలో వేయించిన ఫుడ్. నేనే చేయమన్నాను అత్తయ్య.